సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 17 అధ్యాయము 1 వచనం. నా సన్నిధిలో నడుచుచు నిందా రహితుడివై ఉండుము. ప్రియకుమార కుమార్తె భక్తుడైన మన విశ్వాస పితుడైన అబ్రహాము గారిని దేవుడు పిలిచి అని అంటున్న మాట, అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండుము. ఆ 17 అధ్యాయం చూసినట్లయితే దేవుడు అంటే ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు. ఏంటి అంటే, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను, నీకును నీ సంతానంకు నాకు మధ్యన ఒక నిత్య నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఎలా ఉండాలంట, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండుము. నువ్వు కానీ నా యందు కానీ నమ్మకంగా ఉన్నట్లయితే నేను నీకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చానో అవి నెరవేరుస్తాను. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలనుకున్నట్లయితే, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలనుకున్నట్లయితే, మన వంతు ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండడము, ఆయనకు అనుకూలంగా ఉండడము, ఆయనకి ఇష్టమైన వారుగా జీవించడము. ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఉంటారో దేవుడు వారిని ఆస్వాదించే దేవుడు, దేవుడు వారిని బలపరిచే దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రోత్సహిస్తున్నాను, వాక్యానుసారంగా జీవిద్దాము. దేవునికి అయిష్టమైన వాటి తీసిపెట్టేద్దాము. దేవుని ఇతర క్రియమాలను తీసివేద్దాము. దేవునికి అనుకూలంగా మలచబడదాం. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నా యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రజలను నీ పాదాసముఖాన్ని తీసుకొస్తున్నాను. వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. నీ సన్నిధిలో నేను దళితులకు సహాయం చేయండి. నువ్వు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుటకు సహాయం చేసి నడిపించి బలపరచమని, నీ కృపాక్షములతో నింపి నీ కృపలు దయచేయమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. భయపడద్దు, మనము ఆయన దగ్గర నమ్మకం ఉందాము. దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్.